జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ కోసం అధికార కూటమి ఆ రాష్ట్ర గవర్నర్ 10 రోజుల గడువిచ్చారు. గడువులోగా బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని హైదరాబాద్ కు తరలించారు. ప్రత్యేక విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వచ్చిన జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎయిర్పోర్ట్ లో దిగారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సులో 2 వేర్వేరు హోటల్స్ కు తరలించారు. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈడీ 2 రోజుల క్రితం ఆయన్ను అరెస్ట్ చేసింది. దాంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం జేఎంఎం ఉపాధ్యక్షుడు చెంపాయ్ సోరెన్ జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజులుగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన తన సంకీర్ణ సర్కార్లో జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని షామీర్పేట లియోనియో రిసార్ట్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలను తరలించారు. నగరంలో 2 వేర్వేరు హోటళ్లలో వారి బసకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి చూసలో విజువల్ తీసుకుందాం లోపల